తమ్ముడు కథని ఎక్కడో అడుస్తుంది మరి ఎంతో జల్లాయి జాగ్రత్తగా పట్టుకో మరి మన తెలుగు ఆడుకోవడం ఎవరు ఏడుపుతున్నాడు ఎవరు చెప్పు పొడి చేస్తాను ఇప్పుడు దాకా నాలాగా పుట్టుగా ఉన్నానయ్యా నా బాబు తెలుపనియా ఇప్పుడు దాకా రేపటి మొత్తం తీపించి అంత పని చేశాడు ఆడుతూ పోతే నాకు కష్టం కలిసి పోతాము నా చేతిలో డబ్బులు టీకాలో పోసుకోలే పని పోతాము అమ్మా చలో ఆడెవరో చెప్పు ఓడి చెప్తాను కథ పిస అదెవరో నాలా పుట్టుకున్నానయ్యా రామనాయలో దొరకొట్టా దొరకొట్టి ఆయన రమ్మన్నాడయ్యా 700 రమ్మన్నాడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఏ కొండ ఎక్కాడు ఏ కొండ ఎక్కలేదు అక్కడ నుంచి ఆడు నేను పని చెప్పుతాను బాయ్ అదే అన్నబాయ్ ఎక్కడ గేట అలాగేట పసి చేసి వచ్చారు అమ్మ చెల్లె ఎక్కడున్నాడు నాకు పట్టుకోదు నేను కట్టపిట్ట పొడిచేసి నేను వస్తాను నీ దగ్గరికి నువ్వు ఎక్కడే ఉండవు నువ్వు ఉండరా ఉండకపోతే కుదరదు ఆ పంటలంట ఆ ముళ్ళంట పండ్లంట ముళ్ళు ఉంటాయి నీకు గుచ్చిపోతాయి ఉండకపోతే మాతో వస్తాయి నీ పాటు నీకుంటాయి మరి చూసుకో చలో నువ్వేమైనా ఎక్కడ ఉండాలా కుదరదు ఉండాలా నీవు పేకదాకా పోయి తీసి కప్పేటస్తుంది అలా ఎప్పుడైతే ఆయన అమ్మ చలో ఎప్పుడైతే ఆ సాయిబులు 12 మంది కూడా అమ్మ చలో నువ్వు ఎక్కడ ఉండు నువ్వు నీకు మంచి పెట్టుకుని వస్తాను ఆడుకో ఆకాశ మేల్లటి కొమ్మలు పడతాను కొమ్మలు పడతాను చూడు ఎలాగో ఉందో తెల్లగా మెల్లగా ఉంది దీనితో నువ్వు ఆడుకో ఆ 7 కొండలో వాడు ఎక్కడున్నాడో వాడు పని చెప్తాను సరేనా ఓకే ఎప్పుడైతే ఆ మాట ఉంది ఆ మాట వాళ్ళకి ఆ సాయిలందరూ కూడా ఆ సాయిలందరూ కూడా
పన్నె మంది కూడా ఆ భూమిని కప్పు పెట్టేసి చేతులు దాకా కప్పెట్టేసి ఆన వాళ్ళకి ఆ కళ్యాణ కొండ కళ్యాణ తెచ్చి ఎప్పుడైతే పెట్టాడో ఆ ఏడు వల్లవాడు ఆ భూమమ్మ చూసి ఆ కళ్యాణ చూసి మా కళ్యాణ పన్నెండు మంది కూడా ఆడ వెళ్ళిపోయారు. నువ్వు తప్పించుకోలేవు నా గురించి నన్ను విడిచి నువ్వు తప్పించుకోలేవు పెట్టి ఎదుకొని వెళ్ళిపోయింది. వస్తాను కానీ నాతో ఇంటి మాత్రం తినాలి మరి. ఏం పడుతుంది చూడు. ఆకాశం వెళ్ళే కొంగలు పడతాను